ఇప్పుడు మన ప్రెగ్నెన్సీలో ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. ఈ సర్విక్స్ లెంత్ అనేది మనకి కొంత ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్ చేస్తే మనం టెన్షన్ లేకుండా ఉంటే ఇంకా అది బాగా ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య కూడా ఒక అమ్మాయి ఇది చేసినాము, అడ్మిషన్లో కూడా ఉండాల్సి వచ్చింది. తర్వాత బేబీ గ్రోత్ వచ్చిన తర్వాత చూస్తే కంప్లీట్ బేబీ, ఆమె చాలా బాగా టాక్ టు బేబీ చేసింది. క్లోజ్ అయిపోయింది, పెసరీ తీసేస్తున్నాము, అయినా ఇది రాలే, ఓపెన్ అవ్వలే. ఇంటికి పోయి మళ్ళీ పెయిన్స్తో వస్తుంది. సో అట్లా సర్విక్స్ అనేది డైరెక్ట్లీ రిలేటెడ్ టు అవర్ థింకింగ్. అందుకనే మన డౌట్, ఫియర్, యాంగ్జైటీ ఉన్నప్పుడు అది వదిలేసేసి ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. గుడ్ మార్నింగ్ అందరికి. నేను 5th month లో మేడం దగ్గరికి వచ్చాను. 7th month వరకు ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. 8th month లో నాకు కొంచెం వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల ఏమో బేబీ కొంచెం పేగేసుకునింది, ఉమ్మనీది కూడా కొంచెం తగ్గిపోయింది. అప్పుడు మేడమే ఎక్కువ సపోర్ట్ ఇచ్చారు నాకు. ఏం టెన్షన్ పడద్దు, చెప్పిన డైట్ ఫాలో అవ్వండి, మెడిటేషన్ చేయండి అని చెప్పారు. ఇంకా అప్పటి నుంచి ఎక్కువ మెడిటేషన్ చేసేదాన్ని, డైట్ కూడా కొంచెం స్ట్రిక్ట్ గానే ఫాలో అయ్యాను. ఎక్సర్సైజ్ మటుకు ఎక్కువ చేస్తూ ఉన్నాను. తర్వాత ఇట్లా పేగేసుకోందని చెప్పిన తర్వాత కొన్ని ఎక్సర్సైజెస్ అన్ని స్టాప్ చేసేసాను. ఆ తర్వాత మేడం సపోర్ట్ తో మేడం పైనే వదిలేసాను. నేను టాక్ టు బేబీ బాగా చేయమని చెప్పారు. నేను నా బేబీకి ఎప్పుడూ చెప్తూ ఉండేదాన్ని, తీసేసుకో పేగు అని. అట్లా కానీ నేను చెప్తూ ఉన్నప్పుడు నా బేబీ బాగా కిక్కిచ్చేది. మేడం అదే చెప్పారు, నువ్వు నమ్ము, టాక్ టు బేబీ ఎక్కువ చెయ్యి, బేబీ నీకు బాగా సపోర్ట్ చేస్తుంది అని. నేను అదే చేశాను. తర్వాత 9th month నాకు పెట్టి 2 weeks అయింది. పెయిన్స్ బాగా స్టార్ట్ అయినాయి. మేడం అడ్మిషన్ లో ఉంటారా అని అడిగారు. అప్పటికే సర్విక్స్ లెంత్ కొంచెం ఓపెన్ అయ్యింది. తర్వాత నెక్స్ట్ డే నేను మళ్ళీ చెకప్ కి రమ్మన్నారు, వచ్చాను. అప్పుడు కూడా సేమ్ అట్లనే సర్విక్స్ లెంత్ ఓపెన్ అయ్యింది. తర్వాత నాకు నైట్ కొంచెం ఎక్కువ పెయిన్స్ వచ్చేసాయి. తర్వాత రోజు వచ్చి జాయిన్ అయిపోయాను. అప్పుడు ఆఫ్టర్నూన్ జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి పెయిన్స్ ఉన్నా కూడా బాగా ఎక్సర్సైజ్ చేయించారు నా చేత. ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎక్సర్సైజెస్ కోలాటం చేయించారు, బాల్ ఎక్సర్సైజ్ చేయించారు. మళ్ళీ చిన్నపిల్లల గేమ్స్ ఉంటాయి కదా, బెలూన్ ఊదడము, అట్లా అవన్నీ చేయించారు నా చేత. అవన్నీ చేయడం వల్ల, లేదంటే మేడం పైన ఆ పేగేసుకుంది, ఆ టెన్షన్ వదిలేయడం వల్లనో ఏమో నార్మల్ డెలివరీ అయిపోయింది నాకు. బిగ్ థ్యాంక్స్ టు మ్యామే. మళ్ళీ ఆ పెయిన్స్ వచ్చేటప్పుడు నా నొప్పి నాకన్నా మేడం వాళ్ళే ఎక్కువ భరించారు. పక్కన సిస్టర్స్ ని చెయ్యి ఇట్లా పట్టుకొని వచ్చేసాను నేనైతే. నాకన్నా వాళ్ళు ఎక్కువ పెయిన్స్ భరించారు నా డెలివరీ అప్పుడు. మేడం సపోర్ట్ లేకపోతే నార్మల్ డెలివరీ అయ్యేది కాదు నాకు. థ్యాంక్స్ మేడం. ఎప్పుడు పెయిన్స్ వచ్చింది, ఎప్పుడు డెలివరీ? మండే రోజు చిన్న పెయిన్స్ అంతే. ట్యూస్డే నైట్ కొంచెం హెవీగా ఉన్నింది. అప్పుడు వచ్చాను. మేడం వెన్స్డే అడ్మిట్ అవుతారా అని అడిగారు. మళ్ళీ వెన్స్డేకి తగ్గిపోయినాయి. థర్స్డే మళ్ళీ ఎక్కువ అయినాయి. థర్స్డే ఆఫ్టర్నూన్ జాయిన్ అయిపోయాను. థర్స్డే నైట్ కల్లా డెలివరీ అయిపోయింది నాకు. పెయిన్స్ ఎక్కువ ఉండిందా? తగ్గుతూ బేరబుల్ పెయిన్స్, మరీ హెవీ కాదు, అట్లని చిన్న పెయిన్స్ కాదు, బేరబుల్ పెయిన్స్ గా ఉండింది. అప్పుడు మేడం వాళ్ళు బాగా వెనక మసాజ్ ఎక్కువ చేశారు. దాని వల్ల తట్టుకోగలిగాను నేను ఆ పెయిన్స్ అంతా. తర్వాత నీకు ఈ పేగు వేసుకుంటే అప్పుడు నేను 2 మామూలుగా చెప్తుంటాను. ఒకటి, పేగు వీలైతే సేఫ్ గా తీసుకో, లేకపోతే బేబీ మూమెంట్స్ బేబీకి చెప్పడంలో. ఒకటి, పేగు నీకు తీసుకోవడం సేఫ్ గా తీసుకో, అది ఇబ్బంది పడకుండా. రెండోది, ఒక్కవేళ తీసుకోలేకపోతున్నావు నువ్వు దానివల్ల ఇబ్బంది పడబాకు. ఎందుకంటే కొన్ని దగ్గర పేగు వేసుకునింది అంటే 3 ప్లేసెస్ లో మనకి ఇబ్బంది పెడుతుంది. ఒకటి పైన ఉంటది, అప్పుడు హెడ్ బాగా మొబైల్ ఫ్లోటింగ్ హెడ్ అంటాం, దిగదు. అప్పుడు పేగు వేసుకొని ఉంటే మనకేం చాలా వరకు ఏం చేయలేము, ఇంకా అది సర్జరీకి పోవాల్సి వస్తుంది. తర్వాత పేగు లూజ్ గా ఉంటది, ఇట్లా మెడకి ఇట్లా చైన్ లాగా ఉంటే అక్కడ ఆ పేగు
అంటే అంబ్లికల్ కార్డ్ ప్రెస్ అవ్వదు, కొంచెం లూజ్ గా ఇట్లా షోల్డర్ మీద, ఇట్లా చేయి మీద, తొడ మీద అట్లంతా ఉన్నప్పుడు దానికి యూట్రస్ కి మధ్యలో అది నలిగి అప్పుడు హార్ట్ బీటింగ్ ఎక్కువనో తక్కువనో అవుతుంది ఒకటి. తర్వాత ఒక్కొక్కసారి ఆ టైంలో మనకి హార్ట్ బీటింగ్ వేరియేషన్ ఉంటే సర్జరీకి పోవాలి. అది ఏం లేదంటే లాస్ట్ లో కింద దిగేటప్పుడు అప్పుడు కొంచెం దిగలేకపోతుంది అనమాట. సో అప్పుడు మనం చూసి హార్ట్ బీటింగ్ అది చూసుకొని సేఫ్ గా ఉన్నప్పుడే మనం ఫుల్ గా ఓపెన్ అయిపోయి ఇంకా కొంచెమే ఉంది అక్కడ దిగలేకపోతుంది అంటే అప్పుడు మనం వాక్యూమ్ అని వేసి తీసేస్తాం అనమాట బేబీని. సో ఇది మనకి బేబీతో. ఇంకొకటి ఏంటంటే బేబీ అసలు పేగేసుకున్నప్పుడు కానీ లేనప్పుడు కానీ బేబీ మూమెంట్ తక్కువ ఉందంటే అది మంచి సిమ్టమే కాదు. మనం అడ్మిట్ చేసి సిటీజీ పెడతాము, స్కానింగ్ చూస్తాము, హార్ట్ బీటింగ్ చూస్తూనే ఉంటాం. పికప్ అయిపోవాలి దానికి. అవసరమైతే గ్లూకోజ్ కూడా ఐవి ఇన్ఫ్యూషన్ పెడతాం. సో మూమెంట్ బాగుంటేనే మళ్ళీ నార్మల్ కి వస్తుందా అని గమనిస్తాం. మూమెంట్ సరిగ్గా లేదు వెయిట్ చేసి చూసినా కూడా అట్లా అంటే మాత్రం మనం సర్జరీకే ఖచ్చితంగా వెళ్ళిపోతాం అనమాట. సో పేగు వేసుకున్న ఇటువంటి టైంలో మనం చూసుకుంటూ ఉంటే మనకు మెయిన్ గైడింగ్ ఫ్యాక్టర్ మాకేంటంటే హార్ట్ బీటింగ్ కంటిన్యూస్ ఫస్ట్ ఎట్లా ఉంది, 9th month లో ఎట్లా ఉంది, తర్వాత ప్రతిసారి వచ్చినప్పుడు ఎట్లా ఉంది, బేబీ మూమెంట్ అయినప్పుడు అప్పుడు వచ్చే హార్ట్ బీటింగ్ నార్మల్ గా ఉందా, లేదంటే మధ్య మధ్యలో వేరియేషన్ ఏమైనా ఉందా, ఎప్పుడైనా డ్రాప్ అవుతుందా, ఇది మనం చూస్తూ ఉన్నప్పుడే మనకు ఒకసారి ఉంటది. బట్ ఎప్పుడు చూసినా ఇప్పుడు బాగుంది ఇంకా అట్లా రిలాక్స్ అయ్యేదనేదే ఉండదు. ఏ టైంలో అయినా మనకి ఏమైనా ఉంటుందా, ఇప్పుడు వరకు బాగుంది ఓకే నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ అయ్యేంత వరకు హార్ట్ బీటింగ్ మాత్రం మానిటరింగ్ వదలము. ఇంకోటి వచ్చి ఏంటంటే ఎప్పుడైనా వేరియేషన్ ఏమైనా ఉంటే ఇంకా క్లోజర్ మానిటరింగ్ పెట్టుకుంటాం. అందువల్ల కొంచెం ఏమైనా ప్రాబ్లం ఉంది ఎర్లీగా ఉన్నప్పుడే అప్పుడు డెసిషన్, ఎందుకంటే సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నార్మల్ అవుతుంది, పెద్ద టైం లేదు, టైం ఎక్కువ అయిపోతుంది అంటే సర్జరీకి, లేదు కింద జస్ట్ 5 minutes లో మనం డెలివరీ చేసుకోగలుగుతాము అట్లా అంటే అప్పుడు మాత్రమే హార్ట్ బీటింగ్ బాగుంటే వాక్యూమ్ వేసేస్తాం. పిల్లల డాక్టర్ పక్కనే ఉంటారు, అవసరమైతే అనస్థీషియా ఏ టైంకైనా సిజేరియన్ కన్వర్ట్ చేసేదానికి భాస్కర్ సార్ ఉంటారు. కాబట్టి సేఫ్టీ లిమిట్ లో మనం నార్మల్ కి ట్రై చేస్తాం, అవసరమైనప్పుడు సర్జరీకి మనం వెళ్ళిపోతాం. దీంట్లో బేబీ వెయిట్ మనకి కోఆపరేట్ చేస్తుంది అనమాట. బేబీ వెయిట్ ఎంతమ్మా? 2.5. సో అట్లా కూడా మనకి, ఎందుకంటే ఒక్కొక్కసారి అన్ని బాగున్నా కూడా ఆ బేబీ వెయిట్ కొంచెం ఎక్కువైంది, హాఫ్ వేలో వచ్చి దిగలేకపోతుంది. అప్పుడు వాళ్ళకి ఎంత బాధ మనకు కూడా అంతే బాధ, కానీ మనం ఏం చేయలేమే. అందుకనే కొంచెం బేబీ వెయిట్ 2.8 అంత యావరేజ్ గా పెట్టుకుంటే బాగుంటది అనేది ఫస్ట్ నుంచి చెప్పడం. ఎందుకంటే అన్ని ఎక్సర్సైజ్ చేసి అన్ని చేసి ఈ ఒక విషయంలో మనం ఇది అవ్వకూడదు అనే దానికోసం. సో ఓకే, తర్వాత పేగు ఎప్పుడు ఎక్కువ పెయిన్స్, ఎప్పుడు డెలివరీ రూమ్ పోయినావు, ఎప్పుడు డెలివరీ అయింది? థర్స్డే ఆఫ్టర్నూన్ నేను అడ్మిట్ అయ్యాను. ఈవినింగ్ వరకు ఏం ఎక్కువ పెయిన్స్ రాలేదు. తర్వాత 7 ఆ టైంలో కొంచెం పెయిన్ స్టార్ట్ అయింది. తర్వాత మేడం చెక్ చేశారు సర్విక్స్ లెంత్ ఎట్లా ఉందని. చెక్ చేసే టైంలో ఉమ్మని పోయేసింది. తర్వాత రూమ్ కి వెళ్ళిపోయాను. రూమ్ లో సెలైన్ కట్టారు. అప్పుడు కట్టేటప్పుడు పెయిన్స్ బాగా వస్తున్నాయి. ఆ పెయిన్స్ వచ్చేటప్పుడు సిస్టర్ బాగా వెనక మసాజ్ చేస్తూ ఉన్నారు ఆ పెయిన్ నేను భరించడానికి. తర్వాత బెడ్ పైన పనుకోబెట్టేశారు, పుష్ చేయమని చెప్తూ ఉన్నారు. ఆ పుష్ చేస్తూ ఉన్నాను, అంతే మేడం వచ్చేసారు. వచ్చేసింది బేబీ చాలా క్లోజ్ కి వచ్చేసింది అని చెప్పేసి ఫాస్ట్ గా థియేటర్ లోపలికి వెళ్ళిపోయాము. డెలివరీ టైం 9:19 8 కి స్టార్ట్ అయింది. 9:19 కల్లా ఫినిష్ అయిపోయింది నా డెలివరీ ప్రాసెస్ అంతా. మేడం సపోర్ట్ లేకపోతే నాది ఖచ్చితంగా నార్మల్ అయ్యేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకంటే నార్మల్ డెలివరీ మీకు ఎంత ఇష్టమో మాకు కూడా అంతే ఇష్టం. ఎందుకంటే సేఫ్ అండ్ ఈజీ నార్మల్ డెలివరీ చేయాలంటే దానికి మెయిన్ ఏంటంటే ఇంతకు ముందు చెప్పినట్టే మన మైండ్ రిలాక్స్ అవ్వాలి. అందుకోసమే ఇక్కడ స్టాఫ్, సిస్టర్స్, డాక్టర్స్, కౌన్సిలర్స్, మెడిటేషన్ మేడం ఇంతమందిని పెట్టడం. ఎందుకంటే అట్మాస్ఫియర్ కొంత మనకి ఈజీగా, మనకి ఫ్రెండ్లీగా, హోమ్లీగా ఉంటే ఆ సర్వీక్స్ ఓపెన్ అవుతుంది అని. సో ఒక్కవేళ అవసరమైన సిజేరియన్ అయినా ఇట్స్ నాట్ ఎ ఫెయిలియర్.
అది మాత్రం అనుకుంటా. ఎందుకంటే మదర్ బేబీ సేఫ్టీ మనకి ఇంపార్టెంట్. మనం నార్మల్ కి ట్రై చేస్తున్నాము, అదే మనం బేబీకి ఇచ్చే గిఫ్ట్ అన్నమాట. కొన్నిసార్లు నార్మల్ అవ్వలేదే అనేది పక్కన వాళ్ళు ఎట్లా అనుకున్నా కూడా మీరు దయచేసి అనుకోమాకండి. ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్, సి సెక్షన్ ఇస్ అ ఫెయిల్. మనం అనుకున్నాము, మనం ఇష్టపడ్డాము, మన ప్రయత్నం కూడా చేసినాము, చాలు. ఎఫర్ట్ ఒక్కొక్కసారి కొన్ని ఎఫర్ట్ ఉంటుంది, రిజల్ట్ కొన్నిసార్లు మనకి వచ్చి మనం కష్టపడి చేసి బేబీకి ఏదైనా ప్రాబ్లం వచ్చి అట్లా పోకుండా మదర్ బేబీ సేఫ్టీ ఉంటే దట్ ఈస్ ద ప్రయారిటీ. ఎప్పటికైనా మనం బిడ్డకి మనం చెప్పుకున్నాము, మన బిడ్డకి ఇచ్చే గిఫ్టే ఈ నార్మల్ డెలివరీయో సిజేరియనో దానికి మనం తీసుకునే పెయిన్స్ అన్నమాట. కాబట్టి అది మనం చేస్తున్నాం కాబట్టి మన లెవెల్లో మనం సక్సెస్ మాత్రమే అనేది మాత్రం అనుకోండి. వేరే వాళ్ళు ఏదైనా చెప్పుకోవచ్చు, నీ వల్ల కాదు, అది ఏది చేసినా తీసుకోవద్దు. ఎందుకంటే దిస్ ఈస్ అ వెరీ పర్సనల్ ఫీలింగ్ మీది. మీరు మీ బిడ్డకి ఇచ్చే గిఫ్ట్ ఈ డెలివరీ ప్రాసెస్ అనేది. నార్మల్ అయినా మంచిది, చాలా మంచిది, సిజేరియన్ అయినా అది ఏం చెడు ఏం కాదు. మరి మీరు యోగా ఇదంతా మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం కాబట్టి రికవరీ క్విక్ గా ఉంటది. కాబట్టి దాని గురించి లైఫ్ లాంగ్ అది పెట్టుకోవద్దు, నేను చేయలేకపోతున్నాను కాదు. ఎఫర్ట్ పెట్టారు, ఇష్టం ఉంది, చాలు. బట్ వేరే ఏదో ఒక దాంట్లో మీరు కంటిన్యూ చేయండి, మిగిలిన దాంట్లో కూడా మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, బిడ్డని పెంచే దాంట్లో సక్సెస్ అవుతారు. అందుకని టాక్ టు బేబీ ఎంత బాగా చేస్తున్నారో అదే మన మెయిన్ సక్సెస్. డెలివరీ అనేది అది రెండో పక్షమే నేను చెప్తాను. కాబట్టి టాక్ టు బేబీ చేసి చాలా మంచి బిడ్డని మనం తీసుకురావడం అనేది ద బెస్ట్ గిఫ్ట్ వి గివ్ టు అవర్ సెల్స్, టు అవర్ ఫ్యామిలీ అండ్ టు ద సొసైటీ అన్నమాట. సో దానికి మాత్రం వేరే దానికి ఎక్కువ మందికి దాని ఒక మీనింగ్ తెలీదు, ఏదో బిడ్డని కనేస్తుంది అనేది కాదు. ఇది లైఫ్ టైం ఇది మీరు ఆ మంచి బిడ్డని తీసుకురావడం అనేది. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. బేబీ వెయిట్ గురించి ఏమైనా చెప్పుకున్నావా? ఏం అంటే చెప్పుకోలే, 2.8 ఉండాలనుకున్నాను, కానీ బేబీ ఏమో అంతే కదా 2.5 ఉంది. కానీ అది ఒక అడ్వాంటేజ్ అయింది, Advantage త్వరగా అయింది ఓపెన్ నాకు. అయిపోయింది చాలా ఫాస్ట్ గా. సరే, ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు కంటిన్యూ చేయి టాక్ టు బేబీ. ఓకే.